నమస్కారం. ఆధ్యాత్మిక యోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యోగః చిత్తవృత్తి నిరోధః అని పెద్దలు అంటారు. అంటే మనసు అదుపులేని ఆలోచనలతో ఉంటుంది. ఆ మనసుని అదుపు చేసి ప్రశాంతతను చేకూర్చేదే యోగా. మరి యోగా అనగానే మనందరం కూడా యోగాసనాలు లేదా వ్యాయామంగా భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. కానీ శరీరాన్ని, మనసుని, ఆత్మను ఏకం చేసే అద్భుత ప్రక్రియే ఈ యోగా. మరి యోగా ప్రపంచానికి మహర్షులు, యోగులు అందించిన ఒక అద్భుత కానుక. ఈ యోగా అంటే అసలు ఏంటి, భగవద్గీతలో యోగా గురించి ఏ విధంగా ప్రస్తావించారు, వీటన్నిటి గురించి ఈనాటి కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మహర్షులు, యోగులు అందించిన అద్భుత కానుకగా యోగాని మనం అనుకున్నాము. మరి ఈ యోగా అంటే ఏంటి, ప్రేక్షకులకు తెలియజేస్తారా గురుగారు? యుజిర్రి యోగి, రెంటి కలయిక అని అర్థం యోగము అనే మాటకి. ఏ రెండు ఉన్నాయని ఆ రెంటి కలయిక? శరీరం, మనసు. శరీరం కనిపిస్తూ ఉంటుంది, కనిపించకుండా కనిపిస్తూ ఉండేది మనసు. కనిపించకుండా కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి మాట? ఆయన ఎంత మాట అన్నాడంటే, నా మనసు చివుక్కుమంది అంటాం. ఈ మాటని వైద్యుడు కూడా అంటాడు. కానీ తనకున్నటువంటి అన్ని పరికరాలతోనూ మొత్తం శరీరంలో అన్ని భాగాల్ని అలా కోసిన కనిపించనిది మనసు. కానీ అనుభవంలో మాత్రం మనసు కనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరం, మనసు అనే రెంటి యొక్క కలయిక ఏదుందో అది యోగం. శరీరానికి సంబంధించిన అనారోగ్యం వస్తే వైద్యుడు దాన్ని సంపూర్ణంగా సరిచేయగలడు. మనసుకి సంబంధించిన అనారోగ్యం వస్తే ఆయన ఏం చేయలేడు. అంచేత మనసుకి సంబంధించిన అనారోగ్యాన్ని తొలగించాలి అంటే యోగః చిత్త వృత్తి నిరోధః. చిత్తం ఏదైతే ఉందో దాని యొక్క వృత్తి, దాని వ్యాపారాన్ని నిరోధః అణిచివేయడం. ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తుతూ ఉంటుంది మనసు. ఎప్పుడు కూడా మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలం హి మనఃకృష్ణ, ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. వినవా అని వాడు ఏంటన్నా నువ్వు అంటాం. అయ్యి నువ్వు చూస్తూనే ఉన్నావుగా, వింటూనే ఉన్నావుగా, మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆ మనసుని ఎటూ పోకుండా అలా ఆపి ఈ శరీరాన్ని, ఆ మనసుని ఒకటిగా చేస్తూ ఉండేది యోగం తప్ప కేవలం శారీరకమైనటువంటి వ్యాయామాన్ని చేసేసి యోగా చేసేసాను అంటే అది యోగం కాదు అని మహర్షులు చెప్పినటువంటి మాట. ఈవేళ ఎలా ఉందంటే, పంచతంత్రంలో మాట ఉంది. విపరీతమైనటువంటి చలి వేస్తూ ఉంటే మిణుగురు పురుగులన్నీ కూడా వెళ్ళి ఇలా 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 మెరుస్తూ 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 అబ్బో ఎంత వెచ్చగా ఉంది, ఎంత వెచ్చగా ఉంది అని అనుకున్నాయి. అలా మెరుస్తూ ఉంటే దాంట్లో ఏమి ఆ మెరుపు ఉంది కానీ వేడి లేదుగా. వెళ్ళి మామూలుగా అలా చేస్తూ ఉంటే ఎవరో ఇదేమిటే పిచ్చి మొహాలారా, ఆ మెరుపు కనిపిస్తోంది తప్ప ఎక్కడా వేడి లేదు కదా అనేసరికి ఈ మిణుగురు పరుగులన్నీ వాటి మీద ప్రతీకారాన్ని తీర్చుకున్నాయి అని. అంచేత ఇలా కాదు అంటే అమాంతంగా వ్యతిరేక ప్రచారాన్ని చేసేటటువంటి రోజులుగా కొన్ని అయిపోతూ ఉన్న కారణంగా చెప్పే అవకాశం లేకుండా ఉంటుంది. కానీ యోగః చిత్త వృత్తి నిరోధః, మనసుని అదుపు చేయడం, శరీరాన్ని అదుపు చేయడం, ఈ రెంటినీ కలిపి అదుపు చేసే విధానాన్ని నేర్పడం ఏదుందో, నేర్చుకోవడం ఏదుందో ఇది యోగం. అది నిజమైనటువంటి సమాధానం. గురుగారు, అష్టాంగ యోగా అని అంటారు. అసలు అంటే ఏంటో వివరంగా ప్రేక్షకులకు తెలియజేస్తారా గురుగారు? ఏదైనా ఒక పరికరం ఉంది అని అనుకుందాం. దాని ద్వారా మనం శబ్దాన్ని వినడమో
లేక చిత్రాలని చూస్తూ ఉండడం, ఏదో ఒకటి చేస్తుంటాం. తనంత తానుగా అది వినిపించదు, తనంత తానుగా అది కనిపించేలా చేయదు కూడా. దాంట్లో ఏవో పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలని ఎలా బిగించాలో తెలిసినటువంటి వాడు సరైనటువంటి ఆలోచనతో దాన్ని బిగిస్తే అప్పుడు అది వినిపిస్తోంది, కనిపించేలా చేస్తుంది కూడా. అలాగే యోగం అనేది 8 సమాహారంగా ఉంటుంది. 8 పరికరాలు దాంట్లో ఏర్పడితే అది యోగం ఉంటుంది. ఒకే ఒకటి శరీరం ఉంది. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణ 5. త్వక్ ఈ శరీరం సుఖమైనటువంటి స్పర్శని కోరుకుంటూ ఉంటుంది. చక్షు మంచి మనోహరమైన దృశ్యాలను చూడాలి అనుకుంటూ ఉంటుంది. శ్రోత్రు మంచి సంగీతాన్ని వినాలి అనుకుంటుంది. జిహ్వా బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన పదార్థాలని తినాలనుకుంటుంది. ఘ్రాణ సువాసనల్ని గ్రహించాలనుకుంటుంది. ఇవి వాటి లక్షణం. వాటి మీద అదుపు చేయగలిగిన స్థితిని తెచ్చుకోగలగాలి మనం. ఇది బాగా ముఖ్యం. పొద్దున 7 నుండి 8 నేను చూడాల్సిందే అని నీకు అనిపించినప్పుడు నేను చూడకూడదు అని నిన్ను నువ్వు నియమించుకో. ఆ గట్టితనం మనకి రావాలి. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం 2 ఉంటుంది. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం. ఈ చెయ్యి కొట్టాలి అనుకుంటుంది ఎవరినైనా ప్రతీకార బుద్ధితో, వద్దు. ఈ నోరు తిట్టాలి అంటుంది ఎవరినో, వద్దు. అలా నిన్ను నువ్వు నియమించుకోగలిగినటువంటి స్థితికి నువ్వు రావాలి. ఎంత గొప్ప విషయం అది. ఆ స్థితిని కానీ మనం తెచ్చుకోగలిగి అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాన్ని కానీ తెచ్చుకోగలిగినట్టయితే మన మీద మనకు అదుపు ఉంటుంది. ఎదుటివాడిని అదుపు చేయడానికి ఇష్టపడుతున్న నువ్వు నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఇంకేముంది విశేషం? అది నేర్చుకోవాలి. దశపాపహర దశమి అని వస్తుంది మనకి. జ్యేష్ఠ మాసంలో శుద్ధపక్షంలో దశమి తిథి రోజున వస్తుంది. దాని దశ పాపహార దశమి. అబో వేళ గంగానదిలోకి వెళ్ళి 10 సార్లు ఇలా ఇదిగో ఈ మంత్రం ఒకటి ఉందండి, ఆ మంత్రం చదువుకుంటూ ములిగేస్తే పాపాలన్నీ పోతాయట, మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కాదు. దశపాపహరా దశమి చాలా గొప్ప పండుగది. కాయిక, వాచిక, మానసిక. కాయిక అంటే శారీరకంగా చేసే పాపాలు. వాచిక అంటే మాటల ద్వారా చేసే పాపాలు. మానసిక అంటే మనసు ద్వారా చేసే పాపాలు. వాళ్ళ అబ్బాయి పరీక్ష తప్పితే బాగుండు, వీడు వెళ్ళే పరీక్షలో తప్పితే బాగుండు, వాళ్ళకి అంత డబ్బు వచ్చింది ఏమిటి అకస్మాత్తుగాను, అది ఏదైనా నష్టపోతే బాగుండు. ఇవి మానసిక పాపాలు. కాయిక పాపాలంటే ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళని తిట్టేస్తూ ఉండడం, అది కాయికమైనటువంటి పాపం. అలాగే ఆ ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ కూడా పరదత్త అపహరణం, అదత్త అపహరణం. వాళ్ళు ఇవ్వరు కానీ ఏదో పరధ్యానంలో తెచ్చేసినట్టుగా మర్యాద దొంగతనం ఉంటారు. దీన్ని గబుక్కున ఉదంలో వేసుకొచ్చి చేసేసాడు, జేబులో వేసుకున్నా చేతిలో పుచ్చుకున్నా వచ్చేయడం. అదత్త అపహరణం, అది కాయిక పాపం. చూసారా? కాయిక, వాచిక, మానసిక. వాచిక అంటే నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇవి ఎదుటి వ్యక్తి మీద మనం చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ విధమైనటువంటి ప్రతీకార విధానం కలుగుతుంది. ద్రౌపదీ వస్త్ర అపహరణ కాలంలో దుశ్శాసనుడు పరమ నీచుడు వాడు అన్నాడు, వీరులు గొడ్డుపోయిన వారు, 5 భర్తలు అక్కడ ఉన్నారు, వాళ్ళు గొడ్డుపోయిన వాళ్ళు, మగతనం లేని వాళ్ళు అన్నాడు. అది అర్జునుడికి సామాన్యమైనటువంటి ములికిగా గుచ్చుకోలే. అది అయినా అప్పుడు ధర్మరాజు పక్కన ఉన్నాడు, పూర్తిగా అదుపు చేసి పరిస్థితిని అలా ఉంచాడు. అది నేర్చుకోవాలి. బహిరింద్రియ నిగ్రహం,
అంతరింద్రియ నిగ్రహం ఈ రెంటిని చేయగలిగిన రోజున కష్టం అనేది రానే రాదు రాదు రాదు. భారతంలో శిశుపాలుడు 16 ఏళ్లవాడు. అల్పరాజ్య లక్ష్మీ లలాంత బుద్ధికి అనిమిత్త మహత్ పరివాదశీలికిన్. వాడు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడమే వాడి పని. కృష్ణుడిని పట్టుకుని బ్రహ్మాండమైనటువంటి రాజసభలో నోటికొచ్చినట్టు తిట్టాడు. కృష్ణుడు మౌనంగానే ఉన్నాడు తప్ప నోరెత్తలేదు అక్కడ. అది అంతరింద్రియ నిగ్రహం అంటే. ఇది బాగా గుర్తుంచుకున్నటువంటి రోజున రాదు, ఏ విధమైన ఇబ్బంది రాదు. నిజమైనటువంటి ఆలోచన బాగా కలిగినటువంటి పేదవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు అంతమంది లోకసభలోనో రాజ్యసభలోనో బ్రహ్మాండమైనటువంటి సభలోనో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటే మౌనంగానే ఉంటారు తప్ప చెలించరు. వాళ్ళు నిజమైనటువంటి విజేతలు. యోగ విధానం ఏం నేర్పుతుందంటే విజేతృత సిద్ధిని కలగజేస్తుంది. విజేతృత సిద్ధి అంటే గెలిచేటటువంటి తనాన్ని నేర్పుతుంది. లేదా నేను ఇలాగే మాట్లాడతాను, నా పద్ధతి అంతే, నా కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు, అనవసరం. నీ కోపం వస్తే నువ్వు మనిషి కానప్పుడు నీ మీదే నీకు హక్కు లేదని అధికారం లేదని తెలుస్తుందిగా, కాబట్టి ఒట్టి ప్రయోజనం లేనివాడు అవుతావని ఈ గట్టిది నేర్పుకోవాలి. తర్వాత ఏదైనా ఒక విషయాన్ని దాన్ని అలా మనసులో నిలుపుకోగలగాలి. ఇంకొకటి, ఎక్కడో మనం ఓ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని కళలో చిత్రీకరించుకుంటాం. ఆ చిత్రీకరించుకున్నటువంటి దాన్ని ఆ దేవాలయం నుండి యువతలకు వచ్చేసిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని నేను వెళ్ళాను, బ్రహ్మాండమైనటువంటి దక్షిణామూర్తి విగ్రహం కనిపించింది, అక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళాను, వెడితే పెద్దదైనటువంటి పల్లం కనిపించింది, ఆ పల్లం లోపలికి వెళ్ళాను, బ్రహ్మాండమైనటువంటి వినాయకుడు కనిపించాడు, ఆ వినాయకుడికి నమస్కరించి మళ్ళీ మెట్ల మీదుగా పైకి వచ్చాను. ఇలా అనుకుంటూ 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 మొత్తం ఆ ఆలయాన్ని అంతటినీ కూడా బుద్ధిలో నిల్వ చేసుకుని అలా కళ్ళలో మళ్ళీ ఒకసారి తిరిగి 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 చూసుకోగలిగితే అది నిజమైనటువంటి దర్శనం అవుతుంది. అలా ఊరికి అమాంతంగా చూసి వచ్చేస్తే ప్రయోజనం ఉండదు. యోగ విధానం నేర్పేది ఇది. అలాంటి ధ్యాన విధానాన్ని మనం కలగచేసి ఉన్నటువంటి రోజున బుద్ధికి శరీరానికి యోగం నిజంగా ఫలించినట్టుగా లెక్కొస్తూ ఉంటుంది. ఆ తరువాతి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అసలు ఈ ప్రపంచమే మనకి తెలియకుండా అయిపోతాం. ఇదే క్షణం ఇంకో ఆలోచన ఉండదు. నేను ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఉన్నాను, ఇదిగో ఎడం వైపున బ్రహ్మాండమైనటువంటి శివలింగం కనిపిస్తోంది, శివలింగం పైన అద్భుతమైనటువంటి ఆ నాగ ఆకృతి కనిపిస్తోంది సర్పాకృతితో, కింద ప్రాణ పట్టం కనిపిస్తోంది, ఎంత అద్భుతంగానే ఉంది. నేను అభిషేకం చేసుకుంటున్నాను. దానికి ఎదురుగానే దాదాపు 3 అడుగుల దూరంలో లక్ష్మీ నృసింహస్వామి కనిపిస్తున్నాడు. కుడి చేతిన అద్భుతమైన చక్రం, ఎడమవైపున శంఖం, ఆ రెండవ అంటే ఆ క్రింది చేతిలో ఆయన అభయముద్రని ఇస్తూ కనిపిస్తున్నాడు. ఇటుపక్క చేతిలో లక్ష్మీదేవిని పొదివి పుచ్చుకొని అక్కడ ఆ రూపంతో కనిపిస్తున్నాడు నాకు. ఆయనకి అభిషేకం చేసుకున్నాను, అక్కడి నుంచి లోపలికి వెళుతున్నాను అనుకుంటూ వెళితే ఆ స్థితిలోకి వెళితే నీకు ఇష్టం వచ్చిన లక్ష్మీ నృసింహస్వామి శ్లోకాలు, కీర్తనలు, పద్యాలు, పాటలు పాడుకో, శంకరుడికి సంబంధించిన పాడుకో. నువ్వు ఎక్కడున్నావు? అహోబిల క్షేత్రంలో ఉన్నావు, ఎగువ అహోబిల క్షేత్రంలో ఉన్నావు. మళ్ళీ దిగువ అహోబిలానికి రా, అక్కడ అద్భుతంగా నీకు కానుగ చెట్టు కనిపిస్తుంది. దాన్నే గానుగ చెట్టు అంటారు. ఆ గానుగ చెట్టు మొదట్లో నీళ్లు పోస్తున్నాను అని అనుకో, ఆంజనేయ స్వామి ఎత్తుగా కనిపిస్తాడు, ఆయన్ని దర్శించు. ఇలా అనుకుంటూ కళ్ళలో ఈ రూపాన్ని దర్శించుకుంటూ ఎన్ని దేవాలయాలకు నువ్వు వెళ్ళదలిస్తే అన్ని దేవాలయాలకి వెళ్ళు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎన్ని దేవాలయాల్ని చూడగలిగి ఉతగి రాగలుగుతున్నావు. అది సమాధి స్థితి.
ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఏదీ గుర్తురాదు. ఆ స్థాయి నీకు వచ్చినప్పుడు అది నిజమైనటువంటి యోగ విధానం అవుతుంది. శరీరం మాట వింటోంది, మనసు మాట వింటోంది, చిత్తవృత్తి నిరోధింపబడింది కాబట్టి ఇంకే ఆలోచన రావటం లేదు. ఇది సాధింపబడాలి అంటే తెల్లవారుజామున ఎవ్వరూ లేవనటువంటి కాలంలో మనం అభ్యాసాన్ని చేస్తే నిజమైనటువంటి యోగం సిద్ధించి తీరుతుంది. అంచేతనే మహర్షులు రణ్యం అంటే రణగుణత్వములతో నిండిది ఇల్లు, వాళ్ళు అరణ్యాల్లో ఉండేవారు. రణగుణత్వములు లేకుండా ఉండే ఆ ప్రశాంతమైన ప్రదేశాల్లో అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. ఇలా ఎంత అనుకుంటే అంతా కూడా ఈ యోగ విధానంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంచేత కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మనసుని అలా కట్టుబడజేసేలా ఏదైతే చేసుకుంటామో శరీరము మనసునే రెంటినీ కూడా ఏకత్ర ఏర్పాటు చేసే విధానం యోగం. చక్కగా తెలియజేశారు గురుగారు. అలానే ఈ యోగా గురించి భగవద్గీతలో ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలియజేస్తారా గురుగారు? అర్జునుడు చాలా గొప్ప వ్యక్తి, మామూలు వాడు కాదు, నర అవతారం కదా. లోకంలో గురువు అనేటటువంటి ఆ పదవికి ఒక వ్యక్తి ఎదిగిపోయి శిష్యులకు అలా చెప్పేస్తూ ఉంటే శిష్యుడు ఆయన ఏం చెప్పినా అది నిజమని నమ్మేస్తూ వినేసేటటువంటి స్థాయి కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల. అర్జునుడు అలా వెర్రిగా నమ్మేవాడు కాదు. అనుమానం వస్తే నిగ్గదీసి నిలదీసి అడిగేటటువంటి లక్షణం కలిగినవాడు. భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాగవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం యోగో నష్ట పరంతప. వివస్వంతుడు యోగాన్ని మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. అలా ఇక్ష్వాకు దగ్గర నుంచి వచ్చినటువంటి యోగం తర్వాతి కాలంలో నష్టమైపోయింది అని. ఓహో అలాగండి అని దండం పెట్టారు అర్జునుడు. ఆగు, ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు నాకు ఎంతకాలం తేడా ఉందయా? నువ్వు నేను ఒకే కాలం వాళ్ళం కదా. వివస్వంతుడు ఎప్పటివాడు, మనువు ఎప్పటివాడు, ఇక్ష్వాకుడు ఎప్పటివాడు, అంత ముందున్న వాళ్ళకి నువ్వు చెప్పావా? నేను ఇది నమ్మాలా? నేను నమ్మను. అలా ఉండాలి శిష్యుడంటే. ఎవరైనా సరే అసాధ్యమైనది, నమ్మడానికి వీలు లేనిది, తన మనసు అంగీకరించనిది కానీ చెప్పినట్టయితే అలా నిలదీసి అడిగేటటువంటి వాడెవడో అతడు నిజమైనటువంటి శిష్యుడు. మీరు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏవైనా చూస్తే అలా అడిగేవాళ్ళే కనిపిస్తారు. అంతటి ఖచ్చితంగా అడిగేవాళ్ళే తప్ప గుడ్డిగా వినేసేవాళ్ళు కనిపించారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, ఏం లేదయ్యా, ఓ అర్థమయ్యే లౌకికమైన భాషలో చెప్తున్నా. కృష్ణుడు ఇలా చెప్పరా, ఓ పెద్దదైనటువంటి అలా ఒక మండపం కట్టాం, పైన అలా ఆచ్ఛాదన చేశాం, దానికి 8 గోడల లోపల ఏర్పాటు చేశాం. ఈ మొదటి గోడకి సంబంధించిన గదిలా ఉన్న దాంట్లో ఎవరున్నారో ఆయనకి 2వ గదిలా ఉన్నటువంటి వాడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలీదు. అలాగే మధ్యలో గోడ కట్టాం కాబట్టి 1, 2 గదుల్లో ఉన్న వాళ్ళకి 3వ వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. 4, 5, 6, 7, 8 నువ్వు ఎంతమంది అయితే అలా ఎవడికి వాడికే తెలుస్తూ ఉంటుంది తప్ప పక్క ఆ గోడ కట్టబడ్డటువంటి గదిలో ఏం జరుగుతుందో ఎవడికి అర్థం అవ్వదు. ఈ అన్నిటికీ ఎదురుగా నిలబడ్డవాడు వాడు అందరినీ చూస్తుంటాడు. అర్థమైందా? నేను ఆ ముందు నిలబడ్డవాడిని, నువ్వు ఒక గదిలో ఉన్నటువంటి వాడివి. నీకు ఇటు తెలియదు అటు తెలియదు, 2 వైపులా గోడలు ఉన్నాయి కాబట్టి నేను ఎదురుగా ఉన్నాను, అంచేది నేను చూస్తున్నాను, నేను చూడగలుగుతాను. నేను ఎప్పటివాడినో నాకు తెలుసు, నువ్వు ఇప్పటివాడివని నీకు మాత్రమే తెలుసు. నువ్వు ముందేమున్నావో తర్వాత ఏమవుతావో అన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు. అసలు చెప్పే తీరు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా గొప్పగా ఉంటుంది. నత్వం వేత్త పరంతప తాన్యహం వేద్మి సర్వాణి. అన్ని జన్మలో ఏమిటో నాకు తెలుసు,
నీకు తెలియదు. అంచేత నువ్వు ఈ ప్రశ్న అడగడం తప్పు కాదు. నీ తాత్కాలికమైనటువంటి జ్ఞానంతో నువ్వు అడిగావు, నా సంపూర్ణమైన జ్ఞానంతో నీకు సమాధానం చెప్తున్నాను, ఇలా అర్థం చేసుకో అని చెప్పాడు ఆయన. అంతటి స్పష్టమైన విధానం కనిపిస్తుంది మనకే భగవద్గీతలో. కాబట్టి అర్థం చేసుకోగలగాలి. గుడ్డిగా నమ్మేయడం అనేది ఎక్కడా అంగీకరించదు శాస్త్రం అనేది. గుడ్డిగా నమ్మమని ఎక్కడా చెప్పదు. అర్థం చేసుకుని నమ్ము. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించుకు చూడు. ఎంత గొప్ప విషయం. నిజంగా హేతువాదులు అంటుంటారే, వాళ్ళు కానీ మన శాస్త్రాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు కానీ చదివితే అబ్బో మనం ఏది హేతువాదం చేస్తున్నామో అది దాంట్లోనే చేసేసారని. ఎలా అంతరర్థాన్ని తెలుసుకోవాలో కూడా అవే చెప్తాయి. ఆ తిట్టే వాటిని మాత్రమే పుచ్చుకుని అలా వేలాడుతూ కూర్చుంటే వాడికి జీవితంలో జ్ఞానం ఏదో తెలియదు. ఈ తిట్టే జ్ఞానం మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోగలగాలి. గురుగారు, యోగా సాధన గురించి, అదేవిధంగా పురాణాలు ఇతిహాసాల్లో అసలు యోగా యొక్క ప్రస్తావన, అదేవిధంగా మనకి యోగా అనగానే ఆసనాలు మాత్రమే అన్న అభిప్రాయం ఉన్నది. ఆధ్యాత్మిక సాధన వైపుకి యోగా సాధన ఏ విధంగా తీసుకెళ్తుంది, ఇత్యాది అంశాలన్నింటినీ కూడా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా యోగా మీద ప్రత్యేక కార్యక్రమాన్ని. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.